హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 9 వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం కొత్తిమీరతో మంచి పచ్చడి పెడుతున్నాము. నిలువ పచ్చడి. సమ్మర్‌లో రకరకాల పచ్చళ్ళు, వడియాలు పెడుతూ ఉంటాం కదా! దాంట్లో భాగమే అన్నమాట ఇది. ఆవకాయ, మాగాయతో పాటు ఇలా ఎప్పుడైనా కొత్తిమీరతో కూడా పచ్చడి చేసి పెట్టుకుంటే చాలా బావుంటుందండి. ఇది కూడా మామిడికాయ, ఊరగాయ మాదిరే ఎక్కువ రోజులైతే నిలువ ఉంటుంది. ఇలా పచ్చడంతా చేసుకున్నాక గ్లాస్ జార్‌లో పెట్టుకోవాలన్నమాట. లేదా జాడీలు ఉంటాయి కదా! వాటిలో కూడా పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లమ్. బావుంటుంది. డైలీ మనము లంచ్‌లోకి కానీ, బ్రేక్‌ఫాస్ట్‌లోకి కానీ ఇదొక స్పూన్ అలా తీసుకుంటే బావుంటుంది టేస్ట్. డిఫరెంట్‌గా కొత్తగా ఉంటుంది. మనం ఎంత కావాలో అంత పచ్చడంతా రెడీ అయినాక ఎంత కావాలో అంత బయట పెట్టేసుకోవాలి గ్లాస్ జార్‌లో. మిగిలింది అలా ప్లాస్టిక్ బాక్స్‌లో వేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 5, 6 నెలల వరకు నిలువుంటుంది. దీనికి కావాల్సింది మెయిన్ కొత్తిమీర. ఫ్రెష్‌గా ఉన్న కొత్తిమీర. నేనిక్కడ 2 కట్టలైతే తీసుకున్నాము. మా అత్తయ్య పెడుతున్నారు ఈ పచ్చడి. మా పైనింటి పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు పచ్చడి పెడుతుంటే. నెక్స్ట్ పండు మిర్చి అండి. బాగా ఫ్రెష్‌గా మంచి ఘాటైన పండు మిర్చి అండి. 2 కట్టలకి ఇక్కడ కారాన్ని బట్టి అనమాట. ఇవి బాగా ఘాటుగా ఉన్నాయి. సో, పావు కేజీ దాకా పట్టాయి నాకు. నెక్స్ట్ ఇలా కొత్తిమీరని బాగా కడిగేసుకోవాలి. మట్టి ఉంటుంది కదా కొత్తిమీరలో. నీట్‌గా కడిగేసుకొని వాటర్ అంతా వంపేసుకోవాలనమాట. వంపేసుకున్న తర్వాత ఇలా ఒక ప్లాస్టిక్ పేపర్ మీద ఫ్యాన్ కింద పెట్టేసి ఆర్పుకుంటే చక్కగా ఆరిపోతుందనమాట. ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పచ్చడికి కావాల్సింది చింతపండు. ఒక పెద్ద కప్పంతా చింతపండు. తర్వాత ఉద్దిబ్యాళ్ళు, జీలకర్ర, అలాగే మెంతులు ఇవన్నీ 2 స్పూన్ల చొప్పున. అలాగే 3 వెల్లుల్లి రెబ్బలనమాట ఒలిచిపెట్టుకున్న. తగినంత ఉప్పు. కారానికైతే మనం పండు మిర్చి వేసుకున్నాం కదా! ఇవి మనం రెడీగా పెట్టుకోవాలనమాట. నెక్స్ట్ పాన్ పెట్టేసి చిన్నది ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇవన్నీ వేయించుకోవాలనమాట. ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఇలా చక్కగా రంగు మారి మంచి స్మెల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా వేయించేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్‌లో అయితే ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోతాయి. కొంచెం టైం పడతది రంగు రావడానికి. తీసుకున్న తర్వాత ఇలా ఒక కప్పులో కానీ, ప్లేట్‌లో కానీ తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే పాన్‌లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పండు మిర్చిని మనం తీసి కడిగి ఇవి కూడా నీట్‌గా కడిగేసి ఆరబెట్టుకోవాలన్నమాట. తడి ఎక్కడ ఉండకూడదు. వీటిని కూడా ఇలా చక్కగా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఒక 3, 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే దానిలోని పచ్చి వాసన ఏమైనా వాటర్ కంటెంట్ ఏమైనా ఉంటే నీట్‌గా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఒక పెద్ద పాన్ పెట్టుకొని ఇక్కడ నాన్ స్టిక్ తీసుకుంటున్నాను. అందులో కూడా ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి. ఒకే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కడిగి పెట్టుకున్నాం కదా! కడిగి బాగా ఆరబెట్టుకున్నాం కదా కొత్తిమీర దాన్ని వేసుకోవాలన్నమాట. కొత్తిమీర వేసుకున్న తర్వాత అలా నీట్‌గా కలుపుకోవాలి. స్పూన్‌తో కానీ, చేత్తో కానీ నీట్‌గా అలా కలిపేసుకొని నీట్‌గా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట. ఇలా కొత్తిమీరంతా ఒక్కసారిగా కాకుండా ఒక 2, 3 సార్లకు వేసి చక్కగా సెపరేట్‌గా వేయించుకోవాలి. ఇలా స్పూన్ తీసుకొని చక్కగా వేయించుకోవాలి. తొందరగానే మగ్గిపోతుంది ఆకు గదా! తొందరగా అయితే మగ్గిపోతుంది. చూసారా? బాగా మగ్గిపోయింది. కొత్తిమీరని అలా కాడలతో పాటు వేసుకోవాలండి. కాడల్లోనే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట. నెక్స్ట్ ఇక్కడ మిగిలిన కొత్తిమీరని కూడా వేసేసి మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇది కూడా చక్కగా వేయించేసుకోవాలి. చక్కగా మగ్గిపోతుంది. ఎక్కువ టైం అయితే తీసుకోదు. ఇలా కలుపుకుంటూ ఆయిల్‌లో ఈవెన్‌గా అంతా చక్కగా వేగిపోయేలాగా నీట్‌గా అయితే మనం వేయించేసుకోవాలి. నెక్స్ట్ ఈ చింతపండు ఉంది కదా! తీసుకున్న చింతపండు ఇది మనం వేడి నీళ్ళలో అలా వేసి అలా తీసేసేయాలన్నమాట. నానబెట్టకుండా జస్ట్ అలా వేసి అలా తీసేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు వేయించి పెట్టుకున్న పప్పులును అలాగే పండు మిర్చి కొంచెం మనం తీసుకున్నాం కదా! వెల్లుల్లి మొత్తం కాకుండా అందులో సగం వేసుకోండి. అలాగే చింతపండు ఇవన్నీ చక్కగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. తగినంత ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలి చూసారా? నీట్‌గా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా వస్తుంది. నెక్స్ట్ మనం వేయించి పెట్టుకున్నాం కదా కొత్తిమీర. అది కూడా బాగా చల్లారిన తర్వాత కొద్దిగా యాడ్ చేసుకుంటూ వాటర్ అయితే అస్సలు వేసుకోకూడదు. తెలిసిందే కదా పచ్చడంటే. ఇలా చక్కగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. కొంచెం పల్సిచ్చుకుంటూ అలా మిక్స్ చేసుకుంటూ చక్కగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత నెక్స్ట్ మనము పోపు వేసుకోవడమే. పోపుకి మామూలే ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, తర్వాత ఆవాలు, కరివేపాకు ఇవన్నీ వేసుకోవడమే. పచ్చడి అంటేనే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా! తెలిసిన విషయమే అందరికీ. ఒక 2 గరిటెల దాకా ఆయిల్ పడుతుందండి.
ఆయిల్ ఎక్కువ వేసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుందన్నమాట. సో, కొంచెం ఇది 2 కప్పుల పైనే ఉంటుంది ఆయిల్. ఇవన్నీ వేసేసుకొని పోపు దినుసులన్నీ చక్కగా వేసేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం వేగాక కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటే మంచి కలర్ వస్తుంది. అన్నీ వేసేసాక వేగిపోయాక ఫైనల్‌గా మనం మిక్సీ పట్టుకున్నాం కదా కొత్తిమీర పేస్ట్, అదంతా కూడా అందులోకి వేసేసుకోవడమే. వేసేసుకొని చక్కగా కలుపుకోవాలన్నమాట. వేడిగా ఉన్నప్పుడు కానీ కలుపుకోవచ్చు. ఏదన్నా కొంచెం పోపు వేసాక ఆయిల్ కొంచెం చల్లారుతుంది కదా! ఆ తర్వాతైనా మనం వేసుకొని కలుపుకోవడమే. కలిపేసుకొని మనం ఏదైనా గ్లాస్ జార్‌లో బాగా చల్లారిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకోవాలి. చాలా బావుంటుందండి. వేడి వేడి రైస్‌లో తినొచ్చు, రాగి ముద్దలో తినొచ్చు, ఇడ్లీ, దోసలో తినొచ్చు, ఉప్మాలోకి తినొచ్చు. బావుంటుందన్నమాట. ఎక్కువ రోజు నిలువ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఆహ్, ఇప్పుడు సమ్మర్‌లో ఎప్పుడు మనం ఆవకాయ అవి పెట్టుకుంటుంటాం కదా! ఈసారి కొత్తిమీరతో ట్రై చేయండి. చాలా బావుంటుంది. మీ అందరికీ నచ్చుతుంది. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నాయిని వ్లాగ్స్ ఇన్ తెలుగు అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో ఉన్నాయి. ఒకసారి మన ఛానల్‌లోకెళ్ళి ట్రై చేయండి. చూడండి ఒకసారి ప్లేలిస్ట్‌లన్నీ కూడా చూడండి. ఇదండి మన కొత్తిమీర పచ్చడి. చాలా బాగా కుదిరింది. హోప్ ఈ వీడియో మాకు నచ్చిందనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్